చాలా మంది చేసే మగాలు చేసే తప్పేంటి చెప్తున్నా, ఆరోగ్యం ఉంది కదనేసి ఏదో బిల్డప్లోనే చెప్తుంటారు. తాగేస్తున్నాడు, తాగే రా అంటే నీళ్ళు కూడా కలుపుకోడట, మొత్తం తాగేస్తాడట. తాగేసిన తర్వాత పైపు వేసేస్తారు. పైపు అంటే చెప్తున్నా రాదు, ఇంకా నోబిల్ అని చెప్తున్నాను, తాగేలా సిగ్గు రావాలి. ఆ తర్వాత రాదు నీకు గొట్టం వేసి పక్కన పైప్ బిగించేస్తారు. ఆ బ్యాగ్ వేసి నీదంతా తిరగడం జంబోలాగా అంతే. తాగితే వచ్చేది తాగేస్తాను, నాకు ఆరోగ్యం ఉంది కదని 4 బీర్లు తాగే ఆర్డర్ పగిలిపోద్ది ఒక రోజు గుర్తు. దేవుడు ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తాను? ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడతామని కాదు, ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుని భార్య పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడిపి గుప్పెడు మెతుకులు తిని వాళ్ళతో జీవితాన్ని గడుపుతాం. దేవా నాకు సౌఖ్యాన్ని ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావని ఆదివారం సన్నిధికి పోయి ఆయన ఆరాధించుకుంటాం. ఆయనకు బాధ్యతగా ఉంటావని. ఇదేది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎగిరితే నీ ఆరోగ్యం నీకు ఊరైపోతాది.